నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు డాక్టర్ గారు? కిడ్నీ స్టోన్స్ అనేది దీస్ ఆర్ ద వెరీ కామన్ థింగ్. అంటే చాలా మందిలో కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో బేసికల్లీ ఇది రావడానికి మెయిన్ రీజన్ అనేది డిహైడ్రేషన్ అనేది ఉంటుంది అనమాట. డిహైడ్రేషన్ అంటే వాటర్ బాడీలో తక్కువ పడిపోవడం. ఎంత వాటర్ మనకు అవసరం ఉంది దానికైనా తక్కువ వాటర్ మనం తీసుకుంటున్నాము అంటే డిహైడ్రేషన్ అవుతుంది. ఆరెల్స్ మనకు లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవుతున్నాయి. సో అలాంటప్పుడు బాడీ డిహైడ్రేట్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో ఏం జరుగుతుందంటే యూజువల్లీ కిడ్నీస్ మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని బయట పంపించేయాలన్నమాట. సో దానికోసం మనకు వాటర్ అనేది తాగితే ఆ వాటర్లో కలిసి బయటికి అనేది అన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనం వాటర్ తాగకపోతే ఏమవుతుందంటే కొంచెం వాటర్లోనే కొంచెం యూరిన్లోనే మొత్తం ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని డంప్ చేయడానికి ప్రయత్నిస్తుంది కిడ్నీ. సో కాన్సన్ట్రేట్ అయిపోతుంది యూరిన్. సో కొంచెం దాంట్లోనే మనకు మొత్తం డంప్ చేయడం మూలన ఇంకా కొంచెం వేస్ట్ ప్రోడక్ట్స్ అనేది అక్కడ మిగిలిపోవడం జరుగుతుంది. సో అలా కొంచెం అనేది మిగిలిపోయిన తర్వాత అది ఒక స్టోన్ లాగా మారిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దీని దిస్ ఈజ్ ద మెకానిజం బిహైండ్ ద కిడ్నీ స్టోన్స్ అన్నమాట. సో ఇది రాకుండా చూసుకోవాలి. ఇంకా వేరే రీజన్స్ కూడా చాలా ఉంటాయి. ఓన్లీ వాటర్ తక్కువ తాగడం కాకుండా అనదర్ టైప్ ఆఫ్ డిసీజెస్ మూలన కూడా ఈ ప్రాబ్లం మీకు రావచ్చు. వేరే డిసీజెస్ అంటే ఇప్పుడు కొన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటుందన్నమాట. సో ఐబిఎస్ లాంటివి. సో ఈ డిసీజెస్లో ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ అనేది బాడీ చేయలేకపోతుంది. మన బాడీకి ఏమేమి అవసరం ఉన్నాయి, కాల్షియమ్స్, ఆక్సిలేట్స్ అవన్నీ అబ్జార్బ్ చేయలేకపోతుంది. వాటర్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో దానివల్ల కూడా మనకు కిడ్నీ స్టోన్స్ రావచ్చు. ఒకవేళ మీరు చాలా లావుగున్నారు, ఒబేస్ ఉన్నారు, అలాంటి సందర్భాల్లో కూడా మీకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ హై సోడియం ఇంటేక్ మూలన కూడా ఉంటుంది. సోడియం ఇంటేక్ అంటే సాల్ట్. ఎక్కువగా సాల్టీ ఫుడ్ తినే అలవాటు ఒకవేళ మనకుంది అంటే అలాంటి వాళ్ళలో కూడా ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం అనేది మనకు ఉంటుందన్నమాట. అండ్ దాంతో సహా ఏదైనా మెడిసిన్స్ ఒకవేళ మనం రెగ్యులర్ బేసిస్ మీద వాడుతున్నాం అనుకోండి, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం మనకు ఫేస్ కావచ్చు. అండ్ దీంతో సహా ఎక్సెసివ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అనమాట. సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ ప్రొలాంగ్ వాడుతున్నాము, వైటమిన్ సి సప్లిమెంట్స్ ప్రొలాంగ్గా వాడుతున్నాము, అండ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ప్రొలాంగ్గా వాడుతున్నాము. ప్రొలాంగ్ అంటే చాలా రోజుల వరకు ఈ సప్లిమెంట్స్ మనం యూజ్ చేస్తూనే ఉన్నాము. సో దానివల్ల కూడా మనకు ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా న్యూమరస్ రీజన్స్ ఉన్నాయి కిడ్నీ స్టోన్ రావడానికి. ముఖ్యంగా మెయిన్లీ వచ్చేది ఏంటంటే మనకు వాటర్ తక్కువ తాగడం వల్లనే ఈ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది అన్నమాట. వాటర్ కరెక్ట్గా తాగినాము ఈ ప్రాబ్లం రాదు. ఇంకా కొంతమందికి ఏంటంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ మూలన కూడా వస్తుంది అనమాట. అంటే కొంచెం యూరిన్లో ప్రోటీన్ అనేది పోవడం జరుగుతుంది. అండ్ యూరిక్ యాసిడ్ చాలా బ్లడ్లో ఎక్కువ అయిపోయింది, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా ఇది రిపీటెడ్ ఉంటుంది. అండ్ నో డౌట్ ఒకవేళ మీ ఫ్యామిలీలో ఈ కిడ్నీ స్టోన్స్ హిస్టరీ ఒకవేళ ఉంది, వాళ్ళకు వచ్చింది అంటే మీకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కొంతమందికి టెండెన్సీయే ఉంటుంది అన్నమాట. అంటే ఒకసారి స్టోన్ వచ్చింది, మీరు వాటర్ కూడా తాగుతున్నారు, అన్నీ తాగుతున్నారు, అయినా కూడా రిపీటెడ్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్ ఈజీలీ వెళ్ళిపోవాలి అన్నట్లు మనం మెడికేషన్స్ ఇవ్వచ్చు. అండ్ దాంతో సహా మళ్ళీ ఫ్యూచర్లో ఇది రిటర్న్ రాకూడదు, అది ఇంపార్టెంట్.
బయట తీయడం అనేది పెద్ద విషయం కాదు, కానీ మళ్ళీ రాకుండా ఉంచడం అనేది పెద్ద విషయం. సో హోమియోపతితో వీ కెన్ డూ దట్ థింగ్, మళ్ళీ రాకుండా ఈజీలీ దానికి ప్రొటెక్ట్ చేయవచ్చు అనమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉంటే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుందా? అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇంకెన్ని సిమ్టమ్స్ మనం ఈజీగా చూడొచ్చు అంటారు? ఎస్. సో కిడ్నీలో స్టోన్స్ ఉంటే మనకు పెయిన్ అనేది చాలా విపరీతంగా పెయిన్ రావడం జరుగుతుంది. సివియారిటీ అనేది విపరీతంగా ఉంటుంది. అండ్ అది కూడా బ్యాక్లోనే నొప్పి, నడుములోనే నొప్పి మనకు రావడం జరుగుతుంది. సో కొంతమంది ఏంటంటే నడుము నొప్పి ఇది కిడ్నీ స్టోన్స్ వల్లనా లేదంటే వేరే ప్రాబ్లమ్స్ మూలనా అన్నట్లు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ కాకుండా స్పెసిఫిక్ ఎలా దీనికి పట్టాలి అంటే, కిడ్నీ స్టోన్ నొప్పి అనేది మీకు కంటిన్యూ ఎప్పుడు ఉండదు, అది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఈ నొప్పి మీకు ఎపిసోడ్స్లో రావడం జరుగుతుంది. ఎపిసోడ్స్లో అంటే ఇప్పుడు వచ్చింది మ్యాక్సిమం గంట వరకు నొప్పి ఉంటుంది. ఎట్లా నొప్పి ఉంటుందంటే, ఒక మనిషి పండుకున్నాడంటే అది ఇటు నుంచి అటు బొర్లుతూనే ఉంటాడనమాట. ఆ తీవ్రతమైన నొప్పి అనేది రావడం జరుగుతుంది. అది 15 minutes ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, 1 hour ఉండొచ్చు. దాని తర్వాత మాయమైపోతుంది. మళ్ళీ ఒక్కసారి వెళ్ళిపోయిందా, మళ్ళీ ఉందా లేదా అన్నట్లు ఉంటుంది అన్నమాట. ఏం చేసినా కూడా మళ్ళీ అది నొప్పి అనిపించదు. సడన్లీ అది మళ్ళీ గంట తర్వాత రావచ్చు, ఒక రోజు తర్వాత రావచ్చు, 24 hours తర్వాత రావచ్చు. సో ఇలా వచ్చిందంటే ఒక ఎపిసోడ్లో వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా ఉంటే కిడ్నీ స్టోన్ నొప్పి ఉంది అని మనం చెప్పుకోవాలి. లేదు, మీకు కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, అలా మూమెంట్స్ చేస్తున్నప్పుడు నడుము నొప్పి వస్తుందంటే అది కిడ్నీ స్టోన్ వల్ల వచ్చిన నడుము నొప్పి కాదు. కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చిందంటే ఎపిసోడిక్ ఉంటుంది, విపరీతంగా రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ నొప్పి అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళడం అనేది నొప్పి జరుగుతుంది. సో స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది? నడుము నుంచి స్టార్ట్ అవుతుంది. నడుము నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా అది ముందు వరకు రావడం జరుగుతుంది. అంటే ఫ్రంట్ ముందు వచ్చేసి మళ్ళీ మెల్లగా కిందకి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. షార్ప్ పెయిన్స్ ఉంటాయి, బ్యాక్లో స్టార్ట్ అయ్యి ఫ్రంట్ వరకు రేడియేట్ అవుతుంది, ఫ్రంట్ నుంచి కింద వరకు రేడియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఇలా రేడియేటింగ్ పెయిన్ ఒకవేళ వస్తుంది అంటే అది కిడ్నీ ప్రాబ్లం మూలన రేడియేట్ అవుతూ ఉంటుంది మీకు. అండ్ దీంతో సహా ఏంటంటే ఇతర లక్షణాలు ఇవైతే ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్. దీంతో సహా నెక్స్ట్ సిమ్టమ్స్ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. అవి ఏంటంటే ఫోమీ యూరిన్ అనేది వస్తుంది అన్నమాట. ఫోమీ అంటే బుడుగులు అంటాం కదా, యూరిన్ చేస్తున్నప్పుడు మొత్తం ఫోమీగా యూరిన్ కనబడుతుంది కొంతమందికి. అండ్ దాంతో సహా కొంతమందికి ఏంటంటే బర్నింగ్ యూరినేషన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. బర్నింగ్ అంటే మంట అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, హాట్ యూరిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. సో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా మనకు బర్నింగ్ యూరినేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట కిడ్నీ స్టోన్స్లో. అండ్ ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అనుకోండి, నార్మల్కైనా ఎక్కువసార్లు మీరు యూరిన్ అనేది పాస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో సహా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే దురదలు లాంటివి అట్లా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. సో ఇలా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఆల్సో. అండ్ ఇలాంటి లక్షణాలు మనం కిడ్నీ స్టోన్స్లో యూజువల్లీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో డాక్టర్ గారు, దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తే బెస్ట్ అని చెప్తారు? యూజువల్లీ చూడండి, కిడ్నీ స్టోన్స్ మనకు ఈ స్పెసిఫిక్ సిమ్టమ్స్ వస్తే ఈయనకు కిడ్నీ స్టోన్ ఉంది అన్నట్లు మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. కానీ ఈ కిడ్నీ స్టోన్ ఎంత ఉంది అన్నట్లు మనం ఓన్లీ టెస్ట్ మూలననే డయాగ్నోస్ చేయవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి లక్షణాలు వచ్చాయి అంటే కిడ్నీ స్టోన్ ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ కిడ్నీ స్టోన్ ఎక్కడుంది అది కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి మనం కొన్ని టెస్ట్లు అనేది రాయడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఏంటంటే చీప్గా వెళ్ళిపోవాలి అంటే మనం ఎక్స్రే ఉంటుంది.
దాని తర్వాత అల్ట్రాసౌండ్, మ్యాక్సిమం వి గో విత్ అల్ట్రాసౌండ్ అనమాట. ఇంకా కొంచెం హై గ్రేడ్ వెళ్ళాలి, ఇంకా ఏ స్టోన్స్ ఉన్నాయి అన్నట్లు చూసుకోవాలి అంటే వీ కెన్ గో విత్ సిటీ స్కాన్ అనమాట. సో సిటీ స్కాన్ చేసుకోవచ్చు, అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు, ఎక్స్రేస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీని నుంచి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కి భయ్ స్టోన్ ఎక్కడున్నాయి, స్టోన్స్ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఎంత ఎంఎం స్టోన్స్ ఉన్నాయి అన్నట్లు మనకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒకవేళ మీకు స్టోన్స్ ఒక 2 mm 3 mm 4 mm వరకు ఉంటుందనుకోండి, అది ఈజీలీ మీకు యూరిన్ మూలన పాస్ అయిపోవడం జరుగుతుంది, అంటే వెళ్ళిపోవడం జరుగుతుంది, ఈజీలీ వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ దీనికైనా ఎక్కువ ఉంది, 4-5 mm కైనా స్టోన్ పెద్దగా ఉంది, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి అంటే దానికి ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది తీసుకోవడం అవసరం ఉంటుంది అనమాట. అది ఆటోమేటిక్ వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు యురేటర్ అనేది 5 mm కైనా పెద్ద స్టోన్కి పాస్ చేయడం కష్టం. యురేటర్ అంటే కిడ్నీస్ నుంచి చిన్న పైపులు పోతూ ఉంటాయి మన బ్లాడర్కి. సో ఆ పైపులు అనేది 5 mm కైనా ఎక్కువ డయామీటర్ ఉండదు కాబట్టి మనకు కొంచెం పెయిన్ అనేది కూడా రావడం జరుగుతాయి. సో బేసికల్ ఏంటంటే 4 mm 5 mm వరకు స్టోన్స్ ఈజీలీ వెళ్తాయి. దాని తర్వాత ఖచ్చితంగా మెడిసిన్ అనేది అవసరం పడుతుంది మనకు. సో ఇదొకటి, ఎంత స్టోన్ ఉంది, ఒకవేళ 5 mm తక్కువ ఉందంటే ఈజీలీ వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ ఉంది. ఇప్పుడు కిడ్నీ అనేది మనకు 3 పోల్స్లో డివైడ్ చేస్తాము. ఇది కిడ్నీ ఉందనుకోండి, దిస్ ఈజ్ అప్పర్ పోల్, దిస్ ఈజ్ మిడిల్ పోల్, దిస్ ఈజ్ లోవర్ పోల్ అనమాట. సో ఇక్కడ ఉన్న స్టోన్ ఈజీలీ వెళ్ళిపోవడం జరుగుతుంది, పైన ఉన్న అప్పర్ పోల్. మిడిల్ పోల్ ఈజీలీ వెళ్ళిపోతుంది. లోవర్ పోల్లో ఉన్న స్టోన్స్ అనేటివి ఈజీలీ పోవు, ఎందుకంటే కొంచెం కష్టం అవుతుంది, కింద నుంచి స్టోన్ పైనకి రావాలి, మళ్ళీ కిందికి జారాలి. సో ఇలా దీన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో ఇలా మనకు డయాగ్నోస్ అనేది మనం చేస్తూ ఉంటాము. దీంతో సహా మళ్ళీ వేరే జాగ్రత్తలు కూడా పడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, అనుకున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే హోమియోపతిలో కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? హోమియోపతిలో ఏంటంటే అండి మనకు కొన్ని మెడికేషన్స్ అనేటివి ఉంటాయి. జస్ట్ లైక్ బెరిబెరిస్ వల్గారిస్ అంటాము, సర్సపరిల్లా అంటాము, హైడ్రాస్టిస్ అంటాము. సో ఇలాంటి మెడికేషన్స్ ఇవ్వడం మూలన ఏమవుతుందంటే మనకు లోపల ఉన్న స్టోన్ అనేది ఈజీలీ బ్రేక్ అవుతుంది. యూజువల్లీ 5 mm కైనా పెద్ద స్టోన్స్ ఉంటే దానికి అలాగే బయటికి వచ్చినట్టు మెడిసిన్స్ మనం ఇవ్వలేము. సో ఫస్ట్ బ్రేక్ చేయడానికి మనం మెడికేషన్స్తోనే బ్రేక్ చేస్తాం దానికి. సో హోమియోపతిలో ఏంటంటే ఆ బ్రేక్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఒకవేళ 5 mm కైనా ఎక్కువ 10 mm ఉంది, 12 mm వరకు ఉందనుకోండి, సో ఫస్ట్ బ్రేక్ చేయడానికి ఇస్తాము. బ్రేక్ అయిపోయిన తర్వాత చిన్న స్టోన్స్ అనేటివి అక్కడ ఫామ్ అయిపోవడం జరుగుతుంది. అది ఈజీలీ మనకు యూరిన్ ద్వారా బయటికి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ కొన్ని మెడికేషన్స్ ఎలా ఉంటాయి మన దగ్గర అంటే ఆ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల మనకు యురేటర్ అనేది ఉంటుంది కదా, అంటే ఆ పైప్ ఉంటుంది కదా బయటికి రావడానికి యూరిన్, అది కొంచెం డైలేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. డైలేట్ అంటే కొంచెం నార్మల్కైనా కొంచెం పెద్దగా అవ్వడం అనేది జరుగుతుంది. మజల్ రిలాక్సెంట్స్ ఉంటాయి అందులో. సో అలా కొంచెం పెద్దగా అవ్వడం మూలన ఏంటంటే ఈజీలీ స్టోన్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట దాని నుంచి. సో ఈ రకమైన ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. సో ఈ రకమైన ట్రీట్మెంట్ సార్ నేను ఓన్లీ మందులే యూజ్ చేస్తా, జాగ్రత్తలు తీసుకోను అంటే కూడా నడవదు. మెడిసిన్స్ వాడాలి, మెడిసిన్స్ బ్రేక్ మాత్రం చేస్తుంది, కానీ బయటికి రావాలంటే వాటర్ అవసరం ఉంటుంది కదా. సో వాటర్ మనం మంచిగా తాగాలన్నమాట. సో ఎంత మంచిగా ఎంత ఎక్కువగా వాటర్ మనం తీసుకుంటే అంత తొందరగా యూరిన్ అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో యూజువల్లీ ఈ ప్రాబ్లంకి మనం స్పెసిఫిక్ మెడిసిన్స్తో సహా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ కలిపి ఇస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ వి గో విత్ స్పెసిఫిక్ మెడికేషన్స్తో అది బయటికి వచ్చేస్తాయి. దాని తర్వాత వి ప్రిస్క్రైబ్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ టు అవర్ పేషెంట్స్ సో దట్ మళ్ళీ రిటర్న్ రాకూడదు అన్నట్లు మనం దీనికి ఈజీలీ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో డాక్టర్ గారు ఎవరెవరికి మెడికేషన్ సజెస్ట్ చేస్తారు అండ్ ఎవరెవరికి సర్జరీ అంటే బ్లాస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో సర్జరీ ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు చాలా పెద్ద స్టోన్స్ ఉన్నాయి, ఏ సిస్టంలో అయినా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది.
సో అలా ఒకవేళ చాలా పెద్ద స్టోన్స్ అనేటివి ఉన్నాయి అండ్ క్రానిక్ అంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకు ఉంది అనుకోండి, అలాంటి సందర్భాల్లో మనం డైరెక్ట్లీ సర్జరీకి వెళ్ళిపోండి అంటాము. అండ్ ఒకవేళ అది ఆ స్టోన్ అనేది మనకు యూరేటర్లో వచ్చి ఆగిపోయింది, అలాంటి సందర్భాల్లో మనకు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. చిన్న స్టోన్ ఆగిందంటే అది బయటికి రావచ్చు, బికాజ్ యూరేటర్ డైలేట్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి రావచ్చు. 5 mm 6 mm అలాంటి స్టోన్స్ బయటికి వచ్చేస్తాయి యూరేటర్లో ఆగిపోయినా కూడా. దానికైనా పెద్ద స్టోన్ ఒకవేళ జంక్షన్ దగ్గర ఆగిపోయింది అనుకోండి, అలాంటప్పుడు మనకు సర్జరీ సజెస్ట్ అనేది యూజువలీ చేస్తాము. సో బేసికలీ మా దగ్గర పేషెంట్ రాగానే ఫస్ట్ ఇది చూసుకుంటాం, ఎక్కడ ఉంది ఏముంది కథ అన్నట్లు చూసుకొని, ఒకవేళ మన దగ్గర అవుతుంది 90% అవుతుంది, సో అవుతుంది అన్నట్లు కేసెసే మనం తీసుకుంటాం అన్నమాట. సో ఒకవేళ అది మధ్యలో ఇరికిపోయింది, అలాంటప్పుడు ఏంటంటే యూరిన్ ఫ్లో ఆగిపోతుంది. సో యూరిన్ ఫ్లో ఆగిపోవడం మూలన ఏంటంటే మనకు కిడ్నీ మీద ఒక రకమైన వాపు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. హైడ్రోనెఫ్రోసిస్ అంటాము ఆ వాపుని. సో హైడ్రోనెఫ్రోసిస్ చాలా రోజుల వరకు ఉండిపోయింది అంటే మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ కూడా తక్కువైపోవడం జరుగుతుంది, కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో చాలా పెద్ద స్టోన్స్ అండ్ ఆగిపోయిన స్టోన్స్కి మనం మ్యాక్సిమం సర్జరీ సజెస్ట్ అనేది చేస్తూ ఉంటాము. లేదంటే 90% ఆల్ కైండ్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ విత్ హోమియోపతి విత్ మెడికేషన్స్ ఓన్లీ, అండ్ మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు దానికి. ఓకే, సో డాక్టర్ గారు కొందరికి 2 mm 3 mm స్టోన్స్ ఉన్న పెద్దగా పెయిన్ అంటే ఎక్కువ పెయిన్ ఉంటుంది, అండ్ కొందరికి 10 mm 11 mm ఉన్న పెయిన్లెస్గా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటారు అలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా? ఏం జరుగుతుంది అంటే అండి, యూజువల్లీ పెయిన్ మనకు కిడ్నీలో ఎప్పుడు అరైజ్ అవుతుంది అంటే, ఇఫ్ ఎట్ ఆల్ మీ స్టోన్ అనేది కిడ్నీలో మూవ్ అవుతుంది, కదులుతుంది అంటే మీకు నొప్పి అనేది రావడం జరుగుతుంది. కదలట్లేదు అంటే మీకు నొప్పి అనేది రాదు. సో దానివల్లనే చాలామంది యాక్సిడెంటల్గా డయాగ్నోజ్ అవుతుంది చాలామందికి. ఏదో వేరే ప్రాబ్లం కోసం స్కానింగ్ చేయించుకుంటాం, మీ కిడ్నీ స్టోన్స్ కూడా ఉన్నాయండి అంటారు. అది 5 mm 10 mm కూడా ఉండొచ్చు, 12 mm కూడా ఉండొచ్చు, కానీ నాకేం నొప్పి లేదు కదా అంటారు. సో అలా ఎందుకు ఉండదు అంటే, మీకున్న స్టోన్ అనేది అసలు కదలట్లేదు, అలాగే ఉండిపోయింది కాబట్టి మీకు నొప్పి లేదు. కానీ ఇందులో ఏమవుతుందంటే కాన్స్టాంట్లీ ఇది పెరుగుతూ వస్తుంది అనమాట, మెల్లమెల్లగా పెద్దగా అవుతూ వస్తుంది. సో ఇలా పెద్ద అవుతూ వస్తుంది అంటే 1 fine day యూ హ్యావ్ టు గో ఫర్ ఎ సర్జరీ అనమాట. మెడిసిన్స్ వర్కౌట్ కావు మ్యాక్సిమం అలాంటి కేసెస్లో, ఎందుకంటే చాలా స్టోనీ హార్డ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ ఏం చేయాలి, దీనికి ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అన్నట్లు చూసుకుంటే, మనం ఇయర్లీ టెస్ట్లు చేసుకోండి అన్నట్లు ఎందుకు చెప్తాము, బికాస్ ఇలాంటి సైలెంట్ డిసీజెస్ని మనం పట్టుకోగలుగుతాము కాబట్టి ఇయర్లీ హెల్త్ చెకప్ చేయించుకోండి అని చెప్తాము. ఇప్పుడు షుగర్ కూడా ఉంది, చాలామందిలో సిమ్టమ్స్ ఉండవు, కానీ ఇయర్లీ చెక్ చేయించుకుంటే ఈజీలీ అది మనం పట్టుకోగలుగుతాము. అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా సిమ్టమ్స్ లేవు, ఏ సిమ్టమేటిక్ ఉంది కానీ స్టోన్స్ ఉన్నాయి, సో అలా ఈజీలీ మనం పట్టుకోగలుగుతాం అన్నమాట. అదే 2 mm స్టోన్ ఉంది, విపరీతంగా నొప్పి వస్తుంది, అసలు పేషెంట్ కూర్చోలేకపోతుండు, ఎందుకంటే ఆ స్టోన్ అటు ఇటు అనేది కదులుతుందన్నమాట. అది అప్పుడు అప్పర్ పోల్లో ఉంటుంది, మిడిల్ పోల్లో ఉంటుంది, మళ్ళీ యూరేటర్లో వచ్చేస్తుంది, మళ్ళీ మీ బ్లాడర్లో వచ్చేస్తుంది. అలా కదలడం మూలన మీకు కొంచెం నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో నొప్పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కదులుతుందంటే నొప్పి ఉంటుంది ఖచ్చితంగా. 2 mm ఉన్నా ఉంటుంది, 10 mm ఉన్నా ఉంటుంది. కదలట్లేదు అంటే మీకు 12 mm కాదు 15 mm ఉన్నా కూడా మీకు నొప్పి ఏమి కనబడదు. కాబట్టి టెస్ట్లు రెగ్యులర్ బేసిస్ మీద మీరు ఇయర్లీ చెకప్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్న పేషెంట్స్కి ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో అది ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేటట్టుగా ఉంటుంది? ఎస్, ఎలా ఉంటుందంటే అండి, మనకు ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ వచ్చేసాయి, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ మంచిగా తాగాలి. ఇప్పుడు వాటర్ మంచిగా తాగాలి అని చెప్తూ ఉంటాము, కానీ ఎంత తాగాలి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్.
2 to 3 లీటర్స్ మినిమం వాటర్ అనేది మనం కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. కొంతమందికి ఎక్కువ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది డిపెండింగ్ అపాన్ దేర్ బాడీ. సో జనరల్లీ మనం ఎలా తీసుకోవాలి దీనికి అంటే గంటకి 1 గ్లాస్ వాటర్ మీరు తీసుకోవాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ కిడ్నీ స్టోన్స్ వచ్చింది గంటకి 1 గ్లాస్ తాగడం. లేదంటే ఈజీలీ బయటికి రావాలి అంటే 2 లీటర్స్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ ఉండాలి. అంటే మీరు యూరిన్ అనేది 2 లీటర్ వరకు యూరిన్ చేయాలి, అంత వాటర్ మీరు తాగాలన్నమాట. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఈజీలీ బయటికి రావడం జరుగుతుంది స్టోన్స్. ఇది హౌ టు టేక్ వాటర్ అన్నమాట. నెక్స్ట్ డైట్ గురించి మనం వచ్చేసినాం అనుకోండి, సాల్ట్ ఇంటేక్ ఫస్ట్ తగ్గించుకోవాలి. కిడ్నీ స్టోన్ వచ్చింది అంటే ఫస్ట్ సాల్ట్ ఇంటేక్ తగ్గించండి. నెక్స్ట్ ఏంటంటే మనకు స్పినాచ్ ఉంది. స్పినాచ్ అంటే పాలకూర అంటాము, పాలకూర ఉంది, టొమాటోస్ ఉన్నాయి, పులుపు వస్తువులు ఉన్నాయి, ఇది కొంచెం తగ్గించుకోవాలి. దాంతో సహా ప్రోటీన్ ఇంటేక్ కూడా తగ్గించుకోవాలన్నమాట. సో ప్రోటీన్ ఇంటేక్లో ఏమొస్తుంది, మెయిన్లీ రెడ్ మీట్ రావడం జరుగుతుంది. రెడ్ మీట్ అంటే అది మటన్, బీఫ్, ఆర్గాన్ మీట్ అంటే కిడ్నీస్, లివర్, బేజా ఇలా తింటూ ఉంటారు. సో ఇవి కూడా పూర్తిగా మనం బంద్ చేయాలి. ఆర్గాన్ మీట్ బంద్ చేయాలి అండ్ నాన్ వెజ్ తీసుకోవడం అనేది బంద్ చేయాలి. దీని నుంచి ప్రాబ్లం మీకు పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత మనకు వేరే థింగ్స్ అవాయిడ్ చేయాలి. ఏముంది అంటే సప్లిమెంట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సప్లిమెంట్స్ అంటే ఏంది, కాల్షియం సప్లిమెంట్స్ ఒకవేళ మీరు వాడుతున్నారు అనుకోండి, సో కాల్షియం సప్లిమెంట్స్ అనేది యూస్ చేయకూడదు. దాంతో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. విటమిన్ సి సప్లిమెంట్స్ వాడుతున్నారు, దానికి కూడా ఆపాల్సిన అవసరం ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్. అంటే మీ డాక్టర్కి తెలుసు మీకు స్టోన్స్ ఉన్నాయి, ఆయన కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది అంటే అలాంటి సందర్భాల్లో యూ కెన్ యూస్, బట్ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో ఇది. బట్ ఇక్కడ ఏంటంటే డైటరీ కాల్షియం యూ కెన్ టేక్. డైటరీ కాల్షియంకి ఆపకూడదు. డైటరీ కాల్షియం అంటే సప్లిమెంట్స్ కాకుండా కాల్షియం ఫుడ్లో ఉంటుంది మనకు, అది మీరు ఆపకూడదు. కాల్షియం అన్ని రకాల ఫుడ్ అనేది కాల్షియంతో ఉన్న ఫుడ్ తీసుకోవచ్చు. డైరీ ఫుడ్ కొంచెం మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. అంటే మిల్క్స్తో ఉన్న ప్రోడక్ట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్ అది కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్కి సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.